హలో అందరికీ నమస్తే. ఈరోజు మేము హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకా ఒక్కొక్కరే వస్తున్నారు. వర్షం వచ్చేట్లుంది. ఎవరు అనుకున్నాం కానీ నిర్వాహకులు అన్ని జాగ్రత్తలతో చక్కగా ఏర్పాట్లు చేశారు కాబట్టి కాసేపటి తర్వాత చాలామంది వచ్చారు. కాసేపు అయ్యాక వర్షం కూడా వచ్చింది. ఈలోపు మేము చాలా స్టాల్స్ చూసాము. నేనైతే రెండు పుస్తకాలు కొన్నాను, కానీ మా అబ్బాయి కొన్ని అంటే వాడి ఇంట్రెస్ట్కి ఏవో కొన్ని కొనుక్కున్నాడు. ఇంకా మా వారైతే చాలా పుస్తకాలే కొన్నారట, అవి కూడా చూపిస్తాను. వర్షం ఎక్కువయ్యేసరికి అందరూ ఎక్కడి వారు అక్కడ స్టాల్స్లో ఆగిపోయారు. కొంతమంది కళావేదిక దగ్గర కూర్చున్నారు. ఇంకా మేము అక్కడికే వెళ్ళిపోయాము. అక్కడ ఒక అబ్బాయి వెంట్రులాక్విజం చాలా అద్భుతంగా చేశాడు. తెలంగాణ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. బహుశా వర్షం కూడా ఈ బుక్ ఫేర్ ని చూడాలి, ఈ కళావేదికలో జరిగేవి చూడాలి అనుకుందో ఏమో. ఎక్కడ చూసిన వర్షపు ధారలే. ఎలా అయితేనే ఈ సంవత్సరం పుస్తకాల పండుగలో పాల్గొన్నామనే ఆనందంతోనే ఇంటికి వచ్చాము. నా వరకైతే పుస్తక ప్రదర్శన ప్రాంగణము ఒక పెద్ద దేవాలయంలా అనిపిస్తుంది. అందులోని స్టాల్స్ అన్ని చిన్న చిన్న దేవాలయాల్లాగా అనిపిస్తాయి. పుస్తకాలు కొంటామా కొనమా అనే విషయం పక్కన పెడితే మన భారతీయ సాహిత్య గంభీరత ఎంత మహోన్నత కవులున్నారు, రచయితలు తెలుస్తుంది. ప్రపంచ మార్గదర్శకులందరూ ఆ ప్రాంగణంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. పుస్తకాలు కొని హస్తభూషణాలుగా చేసుకోవడమే కాకుండా హస్తభూషణాలుగా కూడా చేసుకోవాలని నా ఆకాంక్ష. నెక్స్ట్ ఇక మా వారు ఏమేమి పుస్తకాలు కొన్నారో చూద్దాం. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 వరకు ఇదే వేదిక మీద పిల్లల కోసం బాలోత్సవ గట్టి కొట్టాలి. మరి ఇంకోసారి కొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి హాయ్ చెప్పచ్చు. హాయ్. ఓకే, హాయ్ చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఏంటంటే హాయ్ చెప్తే హలో చెప్పాలి, హలో చెప్తే హాయ్ చెప్పాలి. కరెక్ట్. ఓకే, హాయ్, హలో, హలో, హాయ్. ఓకే ఓకే, ఇందాక సార్ చెప్పారు కదా చప్పట్లు కొట్టమని. అయితే చప్పట్లు కొట్టడం వెనకాల ఒక చిన్న టెక్నిక్ ఉందన్నమాట. టెక్నిక్ అంటే చప్పట్లు ఎట్లా కొడతారని కాదు, చప్పట్లు ఎందుకు కొట్టాలనే దాని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే చప్పట్లు కొట్టడం వల్ల 3 లాభాలు. ఎన్ని? 3. అయితే ఫస్ట్ ఏంటంటే చప్పట్లు కొట్టడం వల్ల మన హార్ట్ కి చాలా మంచిది. చప్పట్లు కొట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేట్ చాలా బాగా అవుతుంది అనమాట. ఏంట్రా క్యాష్ అంటున్నావు? చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా అని? చెక్ క్యాష్ కాదు, సరిగ్గా మాట్లాడకపోతే చెప్పులు వస్తాయి మన దగ్గరికి. అయితే నువ్వే తీసుకోలే. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ మీకు ఎక్కగానే ఏం చేయాలి? అమ్మాయిని చూడాలి. అమ్మాయిని చూడడం కాదు నాన్న, అందరినీ విష్ చేయాలి. అవునా? ఓకే ఓకే, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? నీకు తెలీదా? నాకు తెలుసురా, నువ్వు చెప్పు. నీకు తెలుసా నేనేందుకు చెప్పడం? సరే నేనే చెప్తా. ఫస్ట్ స్టేజ్ మీకు ఎక్కగానే ఏం చేయాలంటే అందరినీ విష్ చేయాలన్నమాట. నువ్వు చేసావు సరికోదా? నువ్వు కూడా చెయ్యాలి, నువ్వు కూడా స్టేజ్ మీద ఉన్నావు కదా. ఓకే చెప్పు, ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలా? అందరికి వందనాలు. కొందరే ఉన్నారు కదా. కొందరు ఉన్నారు కదా. కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి కదా. కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయా? మనం స్టార్ట్ చేసే లోపల అందరూ వచ్చేస్తారులే. అవునా? ఓకే, మనము ఎలా చెప్దాం? ఇంగ్లీష్ లో చెప్దామా? వద్దు, తెలుగులో చెప్తాం. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ లో చెప్తాం, అందరికి అర్థమవుతుంది. ఓకే ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్. చెప్పు. లేడీస్. అలా కాదన్న, గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ లేడీస్. దెన్ వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే పట్టుకుని తందారు. నిన్నా చెప్పనందుకు నిన్ను తెచ్చినందుకు నన్ను. అయితే తండించుకో. నేనెందుకు తండించుకోవాలి? నిన్న రాత్రి ఏమన్నావు? నేనా? ఏమన్నా? నంగి కొడుతుంటే బాగైంది అన్నావు కదా. మీ మమ్మీ కొడుతుంటే బాగైంది అన్నానా? రివెంజ్ ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. అక్కడ ఉన్నంతసేపు నాకు వర్షం దశావతారాలను దాల్చినట్టుగా మనం స్టాల్స్ లోకి వెళ్తే అది కూడా స్టాల్స్ ఒక సీట్ తీసుకున్నట్టుగా కుర్చీలో కూర్చొని, అలాగే వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుతున్నట్టు. సూర్యప్రకాష్ పక్కకు చంద్రప్రకాష్ ఉన్నారు. చంద్రప్రకాష్ గారికి, అట్లాగే సరోజని గారికి, సభలో ఉన్న కవిమిత్రులకు, సాహితీ మిత్రులకు, కవిమిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
కష్టం వస్తే అందరం కలుస్తామనడానికి ఇది ఒక గుర్తు. ఇవాళ అందరం వాన వస్తుంది కాబట్టి ఇక్కడ చేరిన. కష్టం వస్తే కలుస్తాం. ఇప్పుడు మీరు చూడబోతున్నవి ఇంకా మా వారు కొన్న పుస్తకాలు, ఇంకా మిగిలిన విశేషాలు. ఇంకా పెట్టండి, ఇంకా అవన్నీ ఇంకా ఏమేమి కొన్నారు అన్నీ పెట్టండి. మీరు ఏమేమి కొన్నారు? వా సూపర్. ఇంకా సరస్వతీదేవి, ఈ 2 పుస్తకాలు మాత్రమే నేను కొన్నాను. దక్షిణామూర్తి స్తోత్రము, భజగోవిందము. ఓకే, ఇప్పుడు మావారు కొన్న పుస్తకాలు ఇవి. ఒకటి అక్షరాలు రహస్యాలు, ఇంకా తర్వాత గరుడ పురాణము, తర్వాత చమత్కార శతం, తర్వాత భువన విజయము, తర్వాత ఇది కుమార సంభవం. ఇంకా అలాగే చూస్తే ఇది ది ఆర్ట్ ఆఫ్ వాల్యూ బేస్డ్ థింకింగ్, ఎవరిది? కిరణ్ వడగం వారిది. ఇంకా తర్వాత ఇది భగవద్గీత దైనందిన డైరీ అనమాట. ఈ డైరీ స్పెషాలిటీ ఏంటంటే మనకు 360 రోజులు ఉన్నాయి కదా, రోజుకు ఒక 2 శ్లోకాలలాగా ఇక్కడ ఇచ్చి ప్రతి పేజీకి ఒక 2 శ్లోకాలు తాత్పర్యం కూడా ఇస్తారు. ఆ తర్వాత మన డైలీ ఎంగేజ్మెంట్స్ రాసుకోవచ్చు. చాలా బాగుంది, ఇది అద్భుతమైన డైరీ అనమాట. రోజు మనం శ్లోకాన్ని అదే పనిగా చదవలేం భగవద్గీత పుస్తకం తీసి. అలాంటప్పుడు డైరీ రాసే అలవాటు ఉన్నప్పుడు ఒకసారి రాయబోయే ముందు భగవద్గీత అనేది చదివితే మనకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది యుగశక్తి, ఇది ఒక మ్యాగజైన్ అనమాట. తర్వాత ఇది మెటీరియల్ మార్వెల్స్. ఓకే, నెక్స్ట్ వేద కల్పతరు. ఇంకా ఇంకో గరుడ పురాణం కూడా కొన్నారు ఈయన. 2 పుస్తకాలు కొన్నారు. గరుడ పురాణం ఇది వీరిది, పద్మాకర్ గారిది. తర్వాత బాల వ్యాకరణము చిన్న, ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఒక చిన్న బుక్ ఉంది కానీ ఇది ఇంకా కాస్త విపులంగా ఉందని మళ్ళీ కొన్నారు. బాల వ్యాకరణము. ఓకే, తర్వాత కుమార సంభవము, ఇది చూసారనుకుంటా కదా, కుమార సంభవం. ఇంకా కొన్ని పుస్తకాలు వ్రతరత్నాకరము, ఇది మా ఇంట్లో ఉన్నాయి కానీ పాతవైపోయినాయని మళ్ళీ కొన్నారు. వ్రతరత్నాకరము, ఇది సత్యనారాయణ సంవ్రతము, ఇది ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి కానీ పాతవైపోయాయి కదా అని మళ్ళీ కొన్నారనమాట. ఓకే, రామాయణము సార సంగ్రహం అది. నెక్స్ట్ ఇది ఛప్పన్నము ప్రశ్న శాస్త్రము. ఛప్పన్నం అంటే ఇది ఛప్పన్ అంటారు కదా, 56 ప్రశ్నల శాస్త్రం అంట ఇది. అదేంటో మరి ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా మనం చూసుకుందాం మళ్ళీ ఒక వీడియోలో దాని గురించి. ఇది పంచపక్షి కేరళ ప్రశ్న శాస్త్రం. వీటి లోపల ఏముంటుంది అనేది ఇంకోసారి ఎప్పుడైనా వీడియోలో చూద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి కవర్ పేజెస్ మాత్రమే చూద్దాం. తర్వాత ఇంకా ఏం కొన్నారంటే ఈ డైరీస్ కొన్నారు. ఇందాక చెప్పుకున్న అలాంటివి ఇవి కూడా. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క శ్లోకం ఉంటుంది, 2 శ్లోకాలు. ఓకేనా? తాత్పర్యం కూడా ఉంటుంది. ఇవైతే సుమారుగా 6-7 కొన్నారు. ఇంకా పెండ్లి పండుగ అంట ఈ బుక్. ఇవి కూడా ఒక 5-6 కొన్నారనమాట. అంటే మన సాంప్రదాయాలు, మన పెళ్ళిళ్ళల్లో చేసే తంతుల గురించి ఒక అవగాహన కోసం, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కోసం కూడా కొన్నారు. ఓకే, ఇది ఒక బ్రోచరు. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వారిది అనమాట. ఒక స్టాల్ పెట్టారనమాట. సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వారు కొన్ని గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను నిర్వహిస్తూ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. అంటే ఆన్లైన్ అనమాట. ఫిజికల్గా ఏమీ వెళ్ళి క్లాసులు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కోర్సులన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి, చదవచ్చు. ఓకే, ఇవి కూడా కోర్స్ డీటెయిల్స్ అనమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నేను ఈ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను కదా, ఈమెయిల్ ఈ డీటెయిల్స్లో కనుక్కోండి మిగిలిన వివరాలకి. ఓకే, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నైతిక శిక్షణ అని, అంటే ఇది మోరల్ ఎడ్యుకేషన్ అనమాట, వాల్యూ ఎడ్యుకేషన్ అని. ఓకే, ఈ క్యూఆర్ కోడ్ కన్నా మనం స్కాన్ చేస్తే హౌ టు అప్లై అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో తెలిసిపోతాయి. ఇది కూడా అంతే అనమాట. దీనికి కూడా ఒక స్కానర్ ఇచ్చినారు, క్యూఆర్ కోడ్. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇలా అప్లై చేయొచ్చు అన్నట్టు. ఇగో ఈ స్కానర్ కన్నా, ఇది క్యూఆర్ కోడ్ కన్నా స్కాన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. అది ఇంకా
వికీపీడియా వారు ఇది కూడా ఒక స్టాల్ ఉంది, అక్కడ వెళ్ళొచ్చారు ఈయన. ఓకే, ఇది మేము తీసుకొచ్చిన పుస్తకాల విశేషాలు. ఓకే, చాలా ఆనందంగా అనిపించింది అసలు. అక్కడ తిరుగుతూ ఉంటే చాలు, అంటే ఆ ప్రెమిసెస్లో, బుక్ ఫేర్ ప్రెమిసెస్లో తిరుగుతూ ఉంటే గంధపు చెట్ల మధ్య తిరిగితే ఒక గంధం మనకు అబ్బినట్టు, కనీసం ఒక చిన్న జ్ఞాన విశేషంతో అయినా మనం బయటకు వస్తామనేది అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. నేను ఈ 2 పుస్తకాలనే కొన్నాను అనమాట, దక్షిణామూర్తి స్తోత్రము, భజగోవింద స్తోత్రము. ఈ 2 ఎందుకు కొన్నాను అంటే, ఈ మధ్య ఈ 2 పుస్తకాలు ఎందుకో నన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ 2 పుస్తకాలు తత్వ వేదాంతాల ద్వారా మనిషిని అజ్ఞానం నుంచి మేల్కొల్పుతున్నట్టు అనిపిస్తుంది. అది నిజము. వీటి గురించి పూర్తిగా చదవాలనే ఉద్దేశంతో కొన్నాను అనమాట.